బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని మంత్రి దర్శించుకోనున్నారు. కొక్కిలగడ్డలో జెడ్పీ హైస్కూల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో లోకేష్ భేటీ కానున్నారు. ఇక ఇవాళ పులిగడ్డలో మత్స్యకారులతో భేటీ కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని మంత్రి దర్శించుకోనున్నారు. కొక్కిలగడ్డలోని జెడ్పీ హైస్కూల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో లోకేష్ భేటీ కానున్నారు. ఇక ఇవాళ పులిగడ్డలో మత్స్యకారులతో భేటీ కానున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ గ్రామానికి చేరుకోబోతూ ఉన్నారు. ఏదైతే అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి జెడ్పీ పాఠశాల భవనాన్ని నారా లోకేష్ ఈరోజు ప్రారంభించబోతున్నారు. ప్రారంభించిన తర్వాత అక్కడ ఉపాధ్యాయులతో, విద్యార్థులతో నారా లోకేష్ ముచ్చటిస్తారు. వాళ్ళని అడిగి, ఉపాధ్యాయులను అడిగి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులతో కూడా నారా లోకేష్ ముచ్చటిస్తారు. తర్వాత ఏదైతే మోపిదేవి గ్రామంలో కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత మోపిదేవి గ్రామం హోటల్ ఎస్విహార్ వద్ద ఏర్పాటు చేసినటువంటి వేదికలో ఏదైతే అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో నారా లోకేష్ పాల్గొంటారు. ఈ సమావేశం మధ్యాహ్నం 12 గంటల నుంచి దగ్గర 4 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ముఖ్యమైనటువంటి సమస్యల మీద, అదే విధంగా కార్యకర్తలు, నాయకులు నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చేటువంటి విషయాల మీద వాళ్ళతో మాట్లాడతారు. పార్టీని ఆ ప్రాంతంలో ఏ విధంగా ఇంకా బలోపేతం చేయాలి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఉన్నటువంటి సమస్యలు, నాయకులు ఏం కోరుకుంటున్నారు అనే దానికి సంబంధించి కూడా ఈరోజు నారా లోకేష్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామం గురుకుల పాఠశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి వేదికలో ఏదైతే మత్స్యకారులతో ఇటు నారా లోకేష్ సమావేశం కాబోతూ ఉన్నారు. అవనిగడ్డ ప్రాంతంలో అక్కడ ఆక్వాకు సంబంధించి పెద్ద ఎత్తున సాగు జరుగుతూ ఉంటది. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించి వాళ్ళు ఇప్పటికే పూర్తి స్థాయిలోగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లోకల్ నాయకుల దృష్టికి, అదేవిధంగా లోకల్ మంత్రి దృష్టికి కూడా తీసుకువచ్చారు. వాటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి, అదే విధంగా వాళ్ళు ఇంకా మెరుగ్గా ఏం కోరుకుంటున్నారు, మత్స్యకారుల యొక్క అభిప్రాయాలు ఏంటని తెలుసుకునే విధంగా కూడా నారా లోకేష్ వాళ్ళతో సమావేశం అవుతారు. ఆ సమావేశంలో మత్స్యకారులతో నారా లోకేష్ పూర్తిగా కూడా సమావేశమై వాళ్ళతో పలు విషయాల మీద చర్చిస్తారు. మొత్తంగా నారా లోకేష్ ఈ రోజు అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటన అయితే బిజీగా ఉండబోతుంది. దానికి తగిన విధంగానే షెడ్యూల్ అంతా కూడా సిద్ధం చేశారు. నిన్న స్థానిక నాయకులంతా కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మరో పక్క అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా నారా లోకేష్ ఆ నియోజకవర్గానికి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా దానికి తగిన విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆ ప్రాంతానికి నారా లోకేష్ వస్తున్నారని, దానికి తగిన విధంగా ఆయనకి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. థాంక్యూ నరేంద్ర.